దీని అంతటికీ కారణం ఏపీసీ గారేనండి. ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు, చెప్తే అతను చేయాల్సిన పని ఏంటి? వెంటనే స్కూల్కి రావాలా, వచ్చి దీనిలో వాస్తవం ఎంత తెలుసుకోవాలి. ఈ ఏపీసీ గారు స్కూల్ అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ అయినప్పుడు 22nd నా స్కూల్కి వచ్చారు. వచ్చి అతను చేసిన విజిట్ ఫొటోస్ ఇవి. ఆ రోజు చెప్పారు పొందూరు కేజీబీ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవు, మీ ప్రిన్సిపల్ మేడం చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి పిల్లలందరికీ చెప్పిన అతను తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు నా పైన ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఎవరు అడిగినా కూడా ఆమె పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కలెక్టర్ గారికి అందరికీ తప్పు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి. నేను సార్ని కలిశాను, నేను మా బ్రదర్ వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు అతను చెప్పారు ఏమి లేదమ్మా, ఏం లేదు, అబద్ధాలు, మీరు ఒకసారి ఎమ్మెల్యే గారిని కలవండి, అతను చెప్పినట్టు వినండి అని చెప్పడం కూడా జరిగింది. కాదు అని చెప్పమనండి అతనికి. ఎందుకు మిగతా వాళ్ళపైన ఎందుకు అతను చర్యలు తీసుకోవడం లేదు? ఒక స్కూల్లో బియ్యము అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అమ్మేస్తే ఆమె పైన ఎందుకు చర్య తీసుకోలేదు? ఇలాంటి వాటిపైన కదా అతను చర్య తీసుకోవాలి. బియ్యం అమ్మేశారు, అయినా అతను కొమ్ము కాస్తున్నారు. ఒక స్కూల్లో ఎల్ఎన్పేట కేజీబీలో పిల్లలు మందు తాగుతున్నారు, 8th క్లాస్ 9th క్లాస్ ఆడపిల్లల స్కూల్లో. ఆ ప్రిన్సిపల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు? ఇది బోర్జ కేజీబీవి, ఇందులో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ ప్రిన్సిపల్ పైన ఎందుకు అతను చర్య తీసుకోలేదు? అంటే వీళ్ళందరూ కూడా అతని కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత తప్పు చేసినా ఏది చేసినా కూడా ఒప్పు అయిపోతుంది. ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేయకపోయినా సరే ఎవరో చెప్పారని సరే నన్ను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను స్కూల్కి వెళ్ళనని చెప్పారు, ఒకసారి చూడండి చేతికి కెన్యులా ఉంది, కెన్యులా ఉన్నప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళాను. నా డ్యూటీయే నాకు దైవంగా భావించి నేను రోజు స్కూల్కి వెళ్తాను. చేతికి కెన్యులో ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. ఉండిపోవాలంటే ఉండిపోలేనా చెప్పండి? ఆ రోజు కూడా ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఉంది, ఆ రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది. ప్రతిదానికి నా దగ్గర ఆధారాలని ప్రతిదీ కూడా ఉందండి. ఎలా నా పైన లేనిపోని నిందలు వేసేసి నన్ను ఇంత హెరాస్ చేస్తారు? ట్రాన్స్ఫర్ కాపీ పెట్టారు. సెలవు రోజుల్లో ఏపీసీ గారు ట్రాన్స్ఫర్ కాపీ నాకు పెట్టారు. ఇందులో ఆర్జేడీ మేడం ఎంక్వైరీ అసలు జరగలేదు. ఆర్జేడీ మేడంని ఎంక్వైరీకి వేశారు వాళ్ళు ఆగస్ట్ 4th. ఆ మేడం అసలు ఆగస్ట్ 4th రానేలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. బట్ అతను ఇచ్చిన ఈ ట్రాన్స్ఫర్ దాంట్లో ఆర్జేడీ మేడం ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేశాము అని రాశారు. దీనిలో వాస్తవం ఉందా లేదా, వాస్తవం ఎంతవరకు ఉందో ఒకసారి మీరు గమనించాలి. ఎందుకు ఇంత దారుణంగా నా పట్ల బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను? అసలు స్కూల్కి జెంట్స్ ఎవరు కూడా అసలు ఎలా ఉండదు, అది గవర్నమెంటే ఇచ్చారు ప్రొసీడింగ్స్. అలాంటిది ఎలా ఎస్ఎంసీ చైర్మన్గా ఒక జెంట్ని పెట్టి ఎలాగ అతన్ని రోజు స్కూల్కి పంపిస్తారు? ఇక్కడ మార్క్ చేశాను చూడండి, జెంట్స్ అన్నది ఎలా లేదు ఆడపిల్లల స్కూల్కి. అలాంటి ఒక జెంట్ని ఎస్ఎంసీ చైర్మన్గా పెట్టి డైలీ అతన్ని స్కూల్కి పంపించడం, వేధించడం. నా యొక్క అచీవ్మెంట్స్, నా యొక్క ఇవి చూస్తే అక్కడ స్థానిక జడ్జి మేడం, పొందూరు జడ్జి మేడం కూడా ఒకసారి వచ్చి అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఇది అప్పుడున్న కలెక్టర్ గారు, అతని చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు గారు, ఇతని చేతుల మీదుగా కూడా నేను ప్రశంసలు అందుకున్నాను. అక్కడ ఉన్న ఎంఈఓ గారు నన్ను సన్మానం చేసిన దృశ్యం ఇది. అప్పుడున్న ఏపీసీ గారు కూడా ప్రశంసించడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా నేను ఉన్నా కూడా ప్రశంసలే అందుకున్నానండి. ఎందుకంటే నా వర్క్ పరంగా నేను అంత డెడికేటెడ్గా ఉంటాను కాబట్టి. స్కూల్లో కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నా కూడాను తన వర్క్ కూడా నేనే చేస్తానండి. అంత డెడికేటెడ్గా ఉండి నేను ప్రతి వర్క్ ఇన్ టైంలో వర్క్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి ఆమె వర్క్ కూడా నేనే చేస్తాను. పిల్లలకి ఏదైతే భోజనం పెడతామో ఆ భోజనం నేను కూడా పిల్లలతో పాటు కలిసి టేస్ట్ చేస్తాను.
మేము సెలవు రోజుల్లో కూడా మాకు డ్యూటీస్ వేస్తారండి. ఇది May 3 కోటబొమ్మాలి స్కూల్లో డ్యూటీస్ వేస్తే మేము May 3 కూడా డ్యూటీస్కి వెళ్ళాము. ఇది May 3 కోటబొమ్మాలి KGBవి. టీచర్స్ పాఠాలు ఎలా చెప్తారో అది కూడా నా వర్క్ విషయంలో కూడా ఎలాంటి డీవియేషన్ లేదండి. ఎలా అయితే వాళ్ళు పాఠాలు చెప్తారో వాటి కోసం కూడా నేను వాళ్ళ పాఠాలు చెప్తున్నప్పుడు క్లాస్లో ఎంక్వైరీ అవన్నీ కూడా అంటే సూపర్విజన్ కూడా చేస్తాను. ఇది నా నైట్ డ్యూటీస్ చేసినప్పుడు ఫొటోస్ ఇవి. ఏదైతే ఇంతవరకు కూడా నేను మాట్లాడానో అవన్నీ కూడా నిజాలే నేను మాట్లాడాను సార్. అందులో దేంట్లో కూడా ఎలాంటి అవాస్తవం అయితే లేదు. అవాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనైతే ఏ ఉద్యోగం అయితే నాకు అంత దూరం బదిలీ చేశారో అది చాలా అన్యాయం అని నేను ప్రతిఘటిస్తున్నాను. నాకు న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నాను. పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఏదైతే ఎమ్మెల్యే గారు నా పట్ల మానసికంగా ఇంకా ఫిజికల్గా హెరాస్మెంట్ అయితే చేశారో దానిలో కూడా అబద్ధం అయితే ఏమీ లేదండి. ప్రూఫ్స్ కావాలని అడుగుతున్నారు. ఒకటి ఏదైనా మనము నో అని చెప్పిన తర్వాత ప్రూఫ్స్ ఎలా వస్తాయి చెప్పండి. అదే ఎస్ అని చెప్పామనుకోండి మనకి చాలా ప్రూఫ్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ అది కాదు, నేను అలాంటి మనిషిని కాదు కాబట్టి నేను దాని గురించి మరి మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా సరే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ కానీ ప్రాపర్గా 2022 నుంచి ఈ రోజు వరకు పొందూరులో ఏం జరిగిందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయము, నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళకి కూడా బెదిరింపులు జరుగుతున్నాయి. వాళ్ళకి నేనైతే ఎవరికి కూడా నాకు హెల్ప్ చేయమని కానీ ఎవరికి కూడా నాకు సపోర్ట్ చేయమని కూడా నేను ఎవరికి అడగడం జరగలేదు. వాళ్ళకి వాళ్ళే ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది అయ్యో అని వాళ్ళకి వాళ్ళే వచ్చి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. అటువంటి వాళ్ళపైన కూడా కొంతమంది దాడులు చేయడం అయితే జరిగింది. ఆ విషయంగా వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఆ విషయాన్ని కూడా కొంచెం దయచేసి గమనించండి. అలాంటి దాడులు అలాంటివి కూడా చాలా తప్పని నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను. పారం నాయుడు అని SMC చైర్మన్ పైన కేసు పెట్టానండి. తుంగపేట పొందూరు మండలం. నేను 2022 ఆగస్టు 15 నుంచి పనిచేస్తున్నానండి. అవునండి, ఏవైతే అలిగేషన్స్ వేస్తారో అవి నిరూపణ అవ్వాలి కదండి. అవునండి, అలిగేషన్స్ పైన బదిలీ చేశారు. బయట మెయిన్ వినిపిస్తుంది ఏంటంటే ఒక మహిళకి మేడం చెప్పండి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకవేళ మిమ్మల్ని వేధిస్తే మీకున్న ఆప్షన్ బదిలీ మీద వెళ్ళిపోయేటువంటి ఆప్షన్ మీకు ఒకటి ఉంటుంది. అది కాదని చెప్పి మీరు నిలబడి ఫైట్ చేస్తున్నారు అంటే ఏమనుకుని చేస్తున్నారని బయట అనుకుంటున్నారు. ఓకే సార్, ఒక ఎమ్మెల్యే గారు వేధిస్తున్నారు, అప్పుడు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోవచ్చు. అవును వెళ్ళిపోవచ్చు సార్. ఎంత దూరం వెళ్ళిపోవాలి? నియర్ దగ్గర ఉన్న స్కూల్స్ కదా పోనీ వెళ్తే ఒక న్యాయం ఉంటుంది. అంత కంచిలి అంత దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి. అంత దూరం ఒక పనిష్మెంట్ అంటే ఇక్కడ నేను మిస్టేక్ ఏమీ చేయలేదు, అయినా కూడా నేను పనిష్మెంట్ అనుభవించాలండి. వాళ్ళకి బాగానే దగ్గరికి వేశారు కదండి, నాకే ఎందుకంత దూరం వేయడం? ఎంత కక్షపూరితమైన చర్య కాకపోతే అంత దూరం నాకు ఎందుకు వేయడం చెప్పండి. ఏం వాళ్ళలాగే నాకు కూడా దగ్గర వేయొచ్చు కదా. నా వెనకైతే ఎవరు లేరండి. నేను ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను. ఏదైతే నాకు జరిగిందో అన్యాయమో ఆ అన్యాయం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వెనక ఎవరో ఉండి నడిపిస్తే మాట్లాడినంత చిన్నపిల్లని కూడా నేను కాదు కదండి. ఏమో నాకు అలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేదండి. ఆగస్టు 9వ తారీఖు వచ్చేయండి, అదే శనివారము. ఆ రోజు హాలిడే కూడా, రక్షాబంధన్ ఆ రోజు, వరలక్ష్మి వ్రతం కూడా అప్పుడు ఉంది. నేను ఆల్రెడీ మెడికల్ లీవ్ పెట్టానండి. కంచిలి ఎలా నేను వెళ్ళి జాయిన్ అవుతాను చెప్పండి. ఒక సింగిల్ లేడీని నాకు నా తల్లి బాధ్యత ఉంది, నా బాబు బాధ్యత ఉంది. వీళ్ళని ఎవరు చూసుకుంటారండి నేను కంచిలి వెళ్ళిపోతే? అయితే నాకు ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదు, ఇప్పుడు వ్యవస్థలో సరిగ్గా పనిచేయడం తప్ప లేకపోతే పని చేయకుండా ఉండడం కరెక్టా? అంటే పని చేస్తే ఇలాంటి ఎంత అన్యాయం జరుగుతుందా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి.